వెల్కమ్ టు మా ఇంటి వంటలు. ఈరోజు స్పెషల్ చికెన్ సూప్ అండి. చలికాలం వచ్చేసిందంటే ఇంకా మనకి వేడి వేడిగా ఏం కావాలా అని చూస్తూ ఉంటాం. చికెన్ సూప్ అండి. దానికి కావాల్సినవి ఇలా రెడీ చేసుకున్నాను. ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను, కొన్ని స్వీట్ కార్న్స్, క్యారెట్ ముక్కలు, అల్లం సన్నగా తరుక్కున్నానండి, ఒక నిమ్మకాయ, బిర్యానీ ఆకు, ఒక్క లవంగాయ, ఒక్క చెక్క, బీన్స్ ముక్కలండి. ఇందులోని 4 పీసులు తీసుకున్నాను చికెన్. ఇప్పుడు మనం గిన్నె పెట్టుకొని దానిలో 3/4 లీటర్లు నీళ్ళు పోసుకోండి. ఈ విధంగా 3/4 లీటర్ ముందుగానే నీళ్ళు పోసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో అల్లం ముక్కలు వేసుకుంటున్నానండి. తర్వాత ఆనియన్, ఉల్లిపాయలు వేసుకుంటున్నాను, బిర్యానీ ఆకు, ఒక లవంగాయ, ఒక చిన్న చెక్క, చికెన్ ముక్కలండి, సాల్ట్. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని కార్న్ఫ్లోరు ఒక 2 స్పూన్లు కావాలండి. దీనిలోకి మనం 3/4 లీటర్లు నీళ్ళు కదా, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ ఇలా కలిపి పక్కన పెట్టుకోండి. మనకి నీళ్ళు ఒక 5 నిమిషాలు అయినాక కొంచెం నెయ్యి వేసానండి, యాడ్ చేశాను. మంచి ఫ్లేవర్ వస్తుందండి, మంచి టేస్ట్ కూడా. క్యారెట్ ముక్కలు వేసేసుకుంటున్నాను. ముందుగానే చికెన్ కొంచెం ఎక్కువసేపు ఉడకాలి కాబట్టి ముందు వేసానండి. ఈ క్యారెట్ కానీ ఊరిని మగ్గిపోతాయి మనకి. బీన్స్ ముక్కలు మూత పెట్టుకోండి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మరి మనకు ఆ చికెన్ ముక్కలు బయటికి తీసేసుకోండి. ఈ విధంగా మనం వేసుకున్న చికెన్ 4 పీసులు బయటికి తీసేస్తున్నాను. ఇప్పుడు వాటిని మనం బోన్స్ నుంచి వేరు చేయాలి. చిన్న చిన్న పీసులుగా చేసేయడమే. బోన్స్ని తీసేసి మూత పెట్టుకోండి. ఇంకా దీనిలో మనం ఇప్పుడు అదిగోండి ఇలా ఈ విధంగా చేసుకొని మనం మళ్ళీ వేసేసుకుందాం. మిరియాల పొడి అండి, 1.5 స్పూను మిరియాల పొడి. నేను పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకున్నాను. ఒక ఎగ్ అండి. కొంతమంది ఎగ్ వైట్తో చేస్తారు, కొంతమంది అయితే మొత్తం వేసేసుకోవచ్చు. అసలు ఎగ్ వైట్లో ఏముంటుందండి, లోపలే కదా అసలు అంతా ఉండేది. ఎల్లో కలర్లోనే టేస్ట్ ఉంటుంది. దాన్ని మనం దీనిలో కలుపుకోవాలండి. ఈ విధంగా దాన్ని బాగా మనం ఇచ్చేసేసి ఇలాగ దీనిలో కలిపేసుకోవడమే. తిప్పుకోండి ఈ విధంగా. మా ఇంట్లో స్వీట్ కార్న్స్ లేకుండా సూప్ అంటే పిల్లలు ఇష్టపడరండి, అందుకోసం నేను స్వీట్ కార్న్స్ వేసుకున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే వేసుకోకండి. ఇదిగోండి, ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు అండి, దీనిలో కలిపేసుకుందాం. ఇప్పుడు తిప్పుకుంటూ పోసేయండి. టమాటా సాస్ అండి, 1 స్పూను. షుగర్ యాడ్ చేసే పంచదార అండి, 2 స్పూన్లు నిమ్మకాయ రసం. ఇవన్నీ మనకు అందుబాటులో ఉంటాయి కదా. సోయా సాస్ ఇది 1 స్పూను. మొత్తం వేసుకొని ఈ విధంగా కలిపేసుకోండి. చలికాలం చాలా బాగుంటుంది. కొత్తిమీర యాడ్ చేసుకోండి. అంతేనండి, మన చికెన్ సూప్ ఈ విధంగా మన వేడి వేడి చికెన్ సూప్ రెడీ అండి.
ఇంకా తాగటమే ఆలస్యం.